కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు అనేటటువంటి మహాకవి రాసినటువంటి ఆ గీతం చాలా గొప్పది. ప్రతి ఒక్కరూ కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటిది అనిగా ఉండాలి. మనకి ముఖ్యంగా భారతదేశం వ్యవసాయ దేశం. వ్యవసాయం మీద 80% ఆధారపడి 20% మిగతా వృత్తులపైన ఆధారపడుతున్నారు. ఈ రైతు వ్యవసాయం చేస్తే వ్యవసాయంతో సుభిక్షంగా భారతదేశం అంతా సస్యశ్యామలంగా ఉండి దేశానికి మంచి తిండి మంచి ఆహారము అందించగలడు రైతు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టుగా జై జవాన్ జై కిసాన్ ఏ విధంగా ఆయన చెప్పారో ఆ స్లోగన్ తోటి ఈవేళ నరేంద్ర మోడీ గారు మన ప్రీతమ ప్రధానమంత్రి నిస్వార్థపరులు అలాంటి మహానుభావులు ఈవేళ మనకు ప్రధానమంత్రి అవ్వడం మనకు గర్వకారణం. అలాంటి మహా మేధావి గొప్ప ఉత్తమ లక్షణాలు కలిగిన మహాపురుషుడు. నా దృష్టిలో ఈ మహానుభావుడికి ఈయన బ్రతికొండగా భారతరత్న అనే బిరుదు ఇవ్వాలని నా విన్నపం. ప్రభుత్వానికి నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా రాష్ట్రపతి గారికి చెప్పేది, ఇలాంటి మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలి. ఆ మహానుభావుడికి నా సూచన ఏమిటంటే, రైతుకి ఏ విధంగా మేలు చేస్తే మంచిది. రైతు ఇలా ఎండలో ఎంతో దుక్కు దున్ని కష్టపడి నారు పోసి నాట్లు పోసి ఆ నాట్లు నాటి ఎంతో శ్రమపడి ఉత్పత్తి చేస్తున్నాడు. ఆ ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆ ఉత్పత్తిని ఏ విధంగా ప్రజలకు అందరికీ చవకగా వెళ్ళాలంటే, భూమి, వ్యవస్థాపకుడు, శ్రామికుడు, పెట్టుబడి ఈ 4 ఉన్నటువంటి మన భారతదేశంలో ఉత్పత్తి కారకాలు ఈ 4ను. ఆ ఉత్పత్తి ఎప్పుడైతే ఉత్పత్తి వ్యయం తగ్గిందో రైతుకి చవకగా పండుతుంది. చవకగా పండితే తను మార్కెట్లో చవకగా అమ్మగలడు. చవకగా అమ్మినటువంటిది మళ్ళీ వినియోగదారులకి చవకగా వెళ్తుంది. వినియోగదారులు చవకగా వెళ్ళడమే వల్ల ధరలు తగ్గి ద్రవ్యోల్బణం తగ్గుతుంది. మన వందే మాతర గీతంలో ఉన్నటువంటి సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని అన్నటువంటిది సుజలం, జలంతో ఎంతో జలం ఉంది మనకి. ఆ నీరుని వినియోగించుకొని రైతుకి ఏ విధంగా సహాయపడితే రైతు ఇంకా చవకగా మనకు అమ్మగలడు అనేది ప్రభుత్వం ఆలోచించి ఆ విధమైన ఆలోచనతో రైతుని రక్షిస్తే దేశంలో సుభిక్షం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. అలా మన జాతీయ గేయమైనటువంటి వందే మాతరం, జాతీయ గీతమైనటువంటి జనగణమన ఈ వాటి యొక్క అర్థం ప్రజలకు తెలియాలి. దాన్ని మనం పాటించాలి. రైతుని రక్షించుకుంటే దేశానికి రక్షించుకున్నట్టే. ఈవేళ రైతుని చులకనగా చూస్తున్నారు. రైతు కొడుకు వివాహం చేయాలంటే రైతు కొడుకు ఇవ్వము అంటున్నారు. అదే ఉద్యోగస్తుడికి ఇస్తానంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? అది సామాజికంగా చాలా తప్పు.